హాయ్, దిస్ ఇస్ పద్మా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. నేను ఈరోజు స్వీట్ మాల్పూరి తయారు చేస్తున్నాను. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక బౌల్ ఏమో గోధుమ పిండి, హాఫ్ బౌల్ ఏమో సూజీ, ఇలాచీ, కాళమిర్చి పౌడర్ ప్లస్ సోపు. ఈ మూడింటిని తప్పకుండా వేసుకోండి. ఇదేమో హాఫ్ బౌలు పాల పౌడర్, అదే మిల్క్ పౌడర్, 2 స్పూన్స్ ఏమో ఘీ, మరొక 2 స్పూన్స్ ఏమో షుగర్ పౌడర్. ఆర్గానిక్ షుగర్ పౌడర్ తీసుకున్నాను, మీరు నార్మల్ షుగర్ పౌడర్ కూడా తీసుకోవచ్చు. వీటన్ని చక్కగా కలిపేసుకుంటూ తగినన్ని నీరు పోసుకుంటూ ఒక థిక్ బ్యాటర్ని తయారు చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉండాలన్నమాట. దీన్ని చక్కగా కలిపేసుకున్న తర్వాతని దీన్ని మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ నాననివ్వాలన్నమాట. దాని తర్వాతని 1.5 బౌల్ కంపల్సరీ తీసుకోండి. మరొక హాఫ్ బౌల్ నేను షూట్ చేయడం మర్చిపోయాను, అందుకే 1.5 బౌల్ షుగర్ పౌడర్ని కానీ షుగర్ని కానీ తీసుకోవాలి. దాన్ని ఇలాగా చూపించిన కన్సిస్టెన్సీలో పాకం ఉండాలన్నమాట. ఆయిల్ కన్సిస్టెన్సీ, నూనె ఎలాగుంటుందో అలాగా ఆ పాటి జిడ్డు ఉంటే చాలన్నమాట. దాన్ని ఒక సైడ్కు ఉంచేయండి. దాని తర్వాతని 30 మినిట్స్ లేటర్, 30 నిమిషాల తర్వాతని ఈ మాల్పూరి బ్యాటర్ ఉంది కదా, దాన్ని చక్కగా కలిపేసుకొని మీడియం హీట్లోని నూనెను ఉంచేసుకొని ఒక్కొక్క మాల్పూరి వేసుకోవాలన్నమాట. ఒక్కొక్క మాల్పూరి వేసుకొని ఒక్కొక్కటి పైకి చక్కగా పొంగుతూ వచ్చిన తర్వాతని ఇంకొకటి వేసుకోవాలన్నమాట. చూడండి, ఒకటి బాగా వచ్చిన తర్వాత రెండో దాన్ని వేసుకున్నారంటే ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా అవుతాయి అన్నమాట. చూడండి, ఇలాగా కాస్త వెడల్పు కడాయిని తీసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. చూడండి, నేను ఎలాగ వెడల్పు తీసుకున్నాను, అలాంటిది తీసుకుంటే మాల్పూరీలు చాలా బాగా వస్తాయి. ఒకవైపు ఒక 5 మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత రెండో వైపు మరొక 5 మినిట్స్ వేయించేసుకుంటే చాలు. చూడండి, ఇలాగా బాగా ఎంత చక్కగా పొంగుకొని వచ్చాయి చూసారు కదా మాల్పూరీలు. దాని తర్వాత వీటిని తీసేసుకొని వేడి వేడి పాకంలో వేసేసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. ఒకవేళ పాకం చల్లారిపోతే కాస్త వేడి చేసేసుకోండి. వేడి వేడి పాకంలో వేడి వేడి మాల్పూరీలు వేసుకున్నారనుకోండి, వేరంగా షుగర్ పాకాన్ని చక్కగా బ్లీచ్ చేసేసుకుంటాయి అన్నమాట. చూడండి, ఒక్కొక్క సైడు ఒక్కొక్క 5 మినిట్స్ నానబెట్టేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని మరొక 5 మినిట్స్ నానబెట్టేసుకుంటే చాలు. చూడండి, ఎంత చక్కగా ఎంత అందంగా పొంగి మస్తుగా వచ్చాయి చూసారు కదా. ఇలాగే తయారు చేసుకోండి. వీటిలో మనం ముందుగానే నేతిని వేసేసుకున్నాం కాబట్టి మీకు బేకింగ్ సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు. కావాల్సిన వాళ్ళు వేసుకుంటే ఒక్క చిటికెడు వేసుకోండి, లేకపోతే అదర్వైజ్ యూ కెన్ స్కిప్ ఇట్. దాన్ని స్కిప్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఎంత చక్కటి మన స్మూత్ సాఫ్ట్ అండ్ డెలీషియస్ చూసారు కదా. విరగొడితే ఎంత చక్కగా పొరలుగా వచ్చిందో. సో మస్ట్ ట్రై దిస్ యమ్మీ మౌత్ వాటరింగ్ మాల్పూరి. చూసారా, విరగొడితే ఒక్క చేత ఎంత చక్కగా విరిగిపోతాయి, అంటే ఎంత సాఫ్ట్గా వచ్చారో మీరే ఊహించుకోండి. సో మస్ట్ ట్రై.